అభయ్ నవీన్ నాగమణికంఠను నామినేట్ చేశాడు. నామినేట్ చేసినందుకు కారణాలు చెబుతున్నప్పుడు ఆ కారణాలు నచ్చి కంటెస్టెంట్ అంతా క్లాప్స్ కొట్టేశారు. అది ఊహించిన మణికంఠ ఒక్కసారిగా ఎమోషన్ అయిపోయి ఏడ్చేశాడు. నా బ్యాక్గ్రౌండ్ గురించి మీకేం తెలుసు? నేను ఇలా ఉండడానికి కారణం మీకు తెలుసా? చిన్నప్పుడే నాన్న చనిపోయాడు, డాడ్ని వదిలేశాను, అమ్మ చనిపోయింది, ఫ్లాష్ బ్యాక్ చెప్తే ఏడవడం మొదలెట్టాడు. దానికి అభయ్ నవీన్ ఒకటే మాట అన్నాడు, ఇక్కడ అందరికీ ఫ్లాష్ బ్యాక్ ఉందండి, ఎవరు ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవడానికి ఇక్కడికి రాలేదు, ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాం అంటూ అనేసరికి మళ్ళీ ఒకసారి కంటెస్టెంట్ అంతా క్లాప్స్ కొట్టారు. అంటే కరెక్ట్ పాయింట్ని తీశాడు అన్న ఇదితో నాగమణికంఠ మాట్లాడకుండా కూర్చుండిపోయాడు. రెండు పాయింట్లు చెప్పాడు. ఒకటి, ఆదిత్య ఓమనని నువ్వు కోపంతో మాట్లాడావు, ఆయన కనీసం సారీ కూడా చెప్పలేదు, రెండోసారి కూడా అదే కోపాన్ని కంటిన్యూ చేసావు, నీకు హైపర్ ఎక్కువ అంటూ మాట్లాడేసరికి ఇవి అందరు మిగతా వాళ్ళు కూడా అతనిలో గమనించిన పాయింట్స్ ఇవే అనుకుంటా, అందుకే అందరు క్లాప్స్ కొట్టారు. మొత్తానికైతే అభయ్ నవీన్ నాగమణికంఠను మాట్లాడకుండా చేశారు.